గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, వేడుకకు విచ్చేసిన పెద్దలకు గుడ్ మార్నింగ్. నా తోటి విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మన దేశానికి ఈ రోజు ఒక జాతీయ పండుగ దినం. మనకు ఆగస్టు 15 1947 స్వాతంత్రం వచ్చింది. కానీ మనల్ని మనం పాలించుకోవడానికి కావలసిన రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. జనవరి 26, 1950 మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీనిని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ రాజ్యాంగం వలన మనం స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులు కల్పించి ప్రతి భారతీయునికి రక్షణ కల్పించడం జరిగింది. ఆనాటి సమరయోధులు, విద్యావేత్తలు మనకు ఎందుకులే అనుకొని ఉంటే ఈ రోజు కూడా మనం బ్రిటిష్ వారి పాలనలో బానిసత్వం చేసేవాళ్ళం. మన భారతదేశం ఒక బానిసత్వ దేశంగా మిగిలిపోయేది. కానీ వారి భావితరాలు స్వేచ్ఛగా జీవించాలని సంకల్పంతో మనకు స్వాతంత్ర్యాన్ని తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించారు. మనం ఎల్లప్పుడూ సమరయోధుల ప్రాణార్పణ, వారి యొక్క గొప్ప మేధావిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి జీవిస్తూ దేశం కొరకు మన వంతు కృషి చేయాలి. ప్రతి భారతీయుడి బాధ్యత. నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలు ఎన్నో తిరిగిపోతున్నాయి. వాటిని అధిగమించడానికి మనమందరం కలిసి పోరాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మరోసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జై హింద్.